అండి అందరికి గుడ్ ఈవినింగ్. వీడియో అయితే 4 days బ్యాక్ పక్కన ఉండే తమిళ సిస్టర్ వాళ్ళైతే లీవ్ కంప్లీట్ చేసుకుని డ్యూటీకి అయితే రిటర్న్ అయితే వస్తున్నారు. ఇంకా వాళ్ళు వస్తున్నది ఎలాగో నాకు తెలుసు, ఇంకా కాల్ చేశారు వస్తున్నామని చెప్పేసి. అందుకోసమే ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి వేడివేడిగా ఆలుగడ్డలేసి సాంబార్ చేసి ఇంకా చామగడ్డ కర్రీ అయితే చేసి సైడ్ సాంబార్ చేసి మునగకాయలు సొరకాయలు కంపల్సరీ వేస్తాం. ఇక్కడ ఈ సాంబార్ లో అయితే మనం అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నట్టు. ఇంకా 12 వరకు ఇంటికి వచ్చేస్తారని చెప్పేసి నేనైతే ఇంకా లంచ్ కి అయితే డైరెక్ట్ ప్రిపేర్ అయితే చేస్తాను. మీకు ఒక డౌట్ రావచ్చు, వాళ్ళెవరు వస్తే మీరెందుకు చేస్తారని చెప్పి. ఆర్మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ హెల్పింగ్ అనేది కంపల్సరీ అవసరము, చేయాల్సిందే. ఇంకా ఎందుకంటే పొద్దుగాలకి సాయంత్రం కల్లా దిగే ఊరైతే కాదు డ్యూటీ ప్లేస్ అనేది. ఇంటి దగ్గర నుంచి డ్యూటీ ప్లేస్ కి చేరుకోవడానికి 2 రోజులు పట్టొచ్చు, కుదిరితే 4 రోజులు కూడా పడుతుంది కొన్ని ప్లేస్లలో. అయితే జర్నీలోనే చాలా టైర్డ్ అయి ఉంటారు కాబట్టి ఇంటికి వచ్చి ఎంబడే చేసుకోలేరు అసలుకి. మనం ఒక 2 రోజులు ఊరికి వెళ్ళేసి వస్తేనే ఇల్లంతా, అలాంటిది ఒక 1 month లేకపోయేసరికి ఇంక ఇల్లు అనేది ఎలా ఉంటుందో మీరే ఆలోచించాలి. వెళ్లే ముందు సామాన్ అంతా ప్యాకింగ్ చేసుకుని వెళ్తాం కాబట్టి వచ్చిన ఎంబడే చేసుకోలేము, కొంచెం రెస్ట్ అనేది ఎవరికైనా అవసరం. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవైతే మా కోసము తమిళ సిస్టర్ వాళ్ళైతే వాళ్ళ ఇంటి నుంచి అయితే తీసుకొచ్చారు. స్వీట్ బాక్స్, మురుకులు, ఇంకా మ్యాంగోది ఉంటది కదా దాన్ని ఊరబెట్టినట్టున్నారు, అవైతే తీసుకొచ్చింది. ఇక్కడ ఎండు చేపలు దొరకవని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి అయితే 2 రకాల ఎండు చేపలు అయితే తీసుకొచ్చింది మాకు. ఇవన్నీ ఇచ్చినప్పుడు తీసుకుంటారంటే తీసుకోవాలి, ఎందుకంటే తీసుకోలేమనుకో అహంకారం అని అనుకో. ఎండు చేపల్ని మన సైడ్ మార్కెట్ లో చాలా సార్లు చూసాను గానీ దాన్ని కూర చేయడం లేదు, తినడం లేదు. నేనైతే ఎండు చేపలు మీకు ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.